ఇక మరికొద్దిసేపట్లో ఈడీ విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. కేటీఆర్ స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి మహేష్ నడి లైవ్ ద్వారా తెలుసుకుందాం. మహేష్, చెప్పండి. శోభన్, ఫార్ములా ఈ రేస్ సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ఈడీ ఆఫీస్కు చేరుకున్నారు. నందీనగర్ నుంచి ఉదయం 10 గంటలకు నందీనగర్లోని తన నివాసం నుంచి ఎల్బీ స్టేడియం వద్ద ఉన్న ఈడీ ఆఫీస్కి 10:30 వరకు చేరుకుంటారని కూడా పార్టీ వర్గాలు కూడా చెప్పాయి. ఇప్పటికే ఈ కేసు సంబంధించి ఈ నెల 9న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించారు. అక్కడ ఏసీబీ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా క్షుణ్ణంగా సమాధానాలు ఇచ్చారు. అన్ని ప్రశ్నలకు కూడా సమాధానించారు. అవసరం ఉంటే మళ్ళీ విచారణకు వస్తాను అని కూడా కేటీఆర్ ఇప్పటికే చెప్పారు. చట్టాల మీద కావచ్చు, న్యాయ వ్యవస్థల మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎలాంటి తప్పు చేయలేదు. ఫార్ములా ఈ రేస్ సంబంధించి అరపైసా కూడా అవినీతి జరగలేదు. కేవలం కక్షపూరితంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన మీద ఈ ప్రభుత్వం కక్షపూరితంగానే కేసు పెట్టిందని కూడా ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే తెలంగాణకు పెట్టుబడులు పెంచేందుకు ఈ ఫార్ములా ఈ రేసు హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు కూడా ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి పోటీ పడ్డాయి. అయితే హైదరాబాద్ అన్నింటినీ దాటుకొని కూడా హైదరాబాద్కి ఈ రేస్ తీసుకురావడంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతో కృషి చేశారని చెప్పాలి. హైదరాబాద్లో ఈ రేసు ఎంతో సక్సెస్ఫుల్గా విజయమైంది. దీని ద్వారా ఈ రేసు ద్వారా దాదాపు 12,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామని కూడా ఇప్పటికే కేటీఆర్ చెప్పారు. ఇక దీనికి సంబంధించి కేవలం కక్షపూరితంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా అటు ఎన్నికల హామీలు 6 గ్యారెంటీలతో పాటు దాదాపు 420 హామీలకు సంబంధించి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇదంతా ప్రశ్నిస్తున్నందుకే కేవలము అక్రమ కేసులు పెట్టారని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చూసినట్టయితే లగచెర్ల రైతుల ఘటన కావచ్చు, ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సంబంధించి అటు కట్టడాలను వారి కూలగొట్టడం కావచ్చు, మూసి ప్రక్షాళన పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కావచ్చు, అంతేకాకుండా హైడ్రా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కావచ్చు. దీంతోపాటు రైతు భరోసా కానీ రైతు బంధుకు సంబంధించి ఇప్పటికి వరకు రైతులకు సంబంధించి ఎలాంటి ఒక స్పష్టత లేకపోవడం కావచ్చు. ఇవన్నీ ఎన్నో విషయాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కారణంతోనే తనపై కక్షపూరితంగా అక్రమ కేసు పెట్టారని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఏసీబీకి సంబంధించి ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. నేడు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ విచారణ కూడా హాజరు కానున్నారు. ఇక ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు కాబట్టి మాకు చట్టం మీద పూర్తిగా నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉన్నది. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను, సంపూర్ణంగా సహకరిస్తానని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం కక్షపూరితంగానే ఈ కేసులు పెట్టారు, కక్షపూరితంగానే ఇలాంటి అక్రమంగా తనపై కేసులు పెట్టి విచారణకు పిలవడం కావచ్చు, ఇట్లా వేధింపులకు గురి చేయడంపై కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీర్పై పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. శోభన్, మహేష్, కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? శోభన్, ఇప్పటికే మనము చూడవచ్చు ఏసీబీ విచారణకు హాజరైనప్పుడు మాత్రము బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు తన అడ్వకేట్ కూడా హాజరయ్యారు. అయితే ఈరోజు ఈడీకి విచారణకు సంబంధించి లీగల్ టీం వెళ్తుందా లేదా అనేది ఇప్పటివరకు అయితే ఒక స్పష్టమైన సమాచారం అయితే లేదు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ రానుంది. శోభన్. రైట్ మహేష్, థ్యాంక్ యూ.